హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు టీజీపీఎస్సీ నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకైతే లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇక నెలలో ఒక నోటిఫికేషన్ అంటూ కూడా లేటెస్ట్గా నెలకు నోటిఫికేషన్ అంటూ కూడా లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందనమాట. వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకైతే కసరత్తు చేస్తున్నటువంటి టీజీపీఎస్సీ 2500 పోస్టులకు సంబంధించి చర్యలు అంటూ చూసుకోవచ్చు. 2500 పోస్టుల భర్తీకి చర్యలు, అలాగే పీసీబీ, టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్, ఏఈ, డిప్యూటీ ఈఓ సహా పలు పోస్టుల భర్తీకి ఏర్పాట్లు. ఇప్పటికే ఓ నోటిఫికేషన్ను రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ మిగతా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్, పరీక్షల క్లాస్ లేకుండా ప్రిపరేషన్కు తగిన సమయం ఇచ్చేలా షెడ్యూలు, ఓటీఆర్ అప్డేట్ చేసుకుంటేనే దరఖాస్తుకు అవకాశం అంటూ కూడా లేటెస్ట్ హెడ్లైన్ చూసుకోవచ్చు అనమాట. సో కంపల్సరీగా డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేట్ అయితే చేసుకోవాలి, వాళ్ళు మాత్రమే అర్హులు అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల కోసం ఇకపై నెలకు నోటిఫికేషన్ ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్కా ప్లాన్ చేస్తుంది. నోటిఫికేషన్ల జారీలో జాప్యం జరగకుండా, అభ్యర్థుల ప్రిపరేషన్కు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కసరత్తు చేపట్టింది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన సుమారు 2500 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు, ఎగ్జామ్ షెడ్యూల్ రూపొందించే పనిలో కమిషన్ అధికారులు నిమగ్నమయ్యారంటూ చూసుకోవచ్చు. రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత టీజీపీఎస్సీ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ సైంటిస్ట్ అనాలిసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి ఇటీవల మనకు నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి వీడియో కూడా చేశాను, ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి వాటికి సంబంధించి. అయితే మనకు 5 డేస్ బ్యాక్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఈ నెల 27వ తేదీ నుంచి దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ మొదలవుతుంది. త్వరలోనే అదే పీసీబీ విభాగంలోనే మరో 6-7 రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడానికి చర్యలు ప్రారంభించింది. వీటితో పాటు కీలకమైనటువంటి టౌన్ ప్లానింగ్, అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్లు, వివిధ శాఖల్లోని అసిస్టెంట్ ఇంజనీర్లు, అలాగే ఆ పోస్టుల భర్తీకి లైన్ అయితే క్లియర్ చేసింది. విద్యాశాఖలోనూ డిప్యూటీ ఈఓలు, అలాగే డైట్ లెక్చరర్లు, బీఈడీ లెక్చరర్ పోస్టులతో పాటు పార్టీసీ, సివిల్ సప్లై విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి కమిషన్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుందంటూ కూడా చూసుకోవచ్చు. పరీక్షలు, క్లాస్ లేకుండా షెడ్యూల్, నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా పరీక్షల నిర్వహణలోనూ టీజీపీఎస్సీ కొత్త విధానాన్ని పాటించబోతుందంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ఓటీఆర్ అప్డేట్ కంపల్సరీ అన్నమాట. టీజీపీఎస్సీ ఓటీఆర్ అప్డేట్పై చాలామంది నిరుద్యోగులు దృష్టి సారించడం లేదు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది ఓటీఆర్ కలిగి ఉండగా వారిలో 12 లక్షల మంది మాత్రమే రెగ్యులర్గా వివిధ పరీక్షలకు అప్లై చేసుకుంటున్నారు. అయితే ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాలని టీజీపీఎస్సీ ప్రకటించింది. 2 సార్లు గడువు పెంచినా ఇప్పటికే కేవలం 6 లక్షల మంది మాత్రమే అప్డేట్ చేసుకున్నట్లు కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. కాగా కొత్త నోటిఫికేషన్లలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాల్సిందంటూ ఇక్కడైతే చెప్పడం జరిగింది. వరుస నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉండడంతో అభ్యర్థులు తప్పనిసరిగా ఓటీఆర్ అప్డేట్ చేసుకొని ఉండాలని కమిషన్ అధికారులు సూచిస్తున్నారు. అయితే వెంటనే ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాలని కంప్లీట్గా కమిషన్ అయితే చెప్పడం జరిగింది. వచ్చేటటువంటి నోటిఫికేషన్లో ఓటీఆర్ అప్డేట్ కంపల్సరీ నంబర్స్ అడుగుతారని, అది లేకుండా అప్లికేషన్ చేసే అవకాశం ఉండదని చెప్పడం జరిగిందనమాట. ఇంకెవరైనా ఓటీఆర్ అప్డేట్ చేసుకోకపోతే వెంటనే వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేట్, లేదా ఒకవేళ మీ క్రియేట్ చేసుకోకపోతే వెంటనే క్రియేట్ చేసుకోండి, క్రియేట్ చేసుకున్న వాళ్ళు అప్డేట్ చేయించుకోండి. అయితే మనకు కంప్లీట్గా ఇక్కడ చూసుకుంటే ఇతర రాష్ట్ర స్థాయి ఉద్యోగ పరీక్షలు, యూపీఎస్సీ, ఎస్ఎస్సి ఇలాంటి జాతీయ స్థాయి ఎగ్జామ్స్ తేదీలను దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్స్ షెడ్యూల్ను రూపొందిస్తుంది. దీంతో నిరుద్యోగులు ఒకే సమయంలో 2 పరీక్షల మధ్య ఇబ్బంది పడకుండా అన్నింటికి హాజరయ్యే అవకాశం లభించనుంది. వీలైనంత త్వరగా ఇప్పటికే ఫైనాన్స్ క్లియరెన్స్ ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను పట్టా లెక్కించాలని అధికారులు భావిస్తున్నారు. కొలువుల భర్తీలో పెరిగిన వేగం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. టీజీపీఎస్సీ ద్వారా ఇప్పటికే వివిధ కారణాలతో పెండింగ్ ఉన్నటువంటి ఫలితాలను రిలీజ్ చేసి సుమారు 26,000 పోస్టుల భర్తీలను చేయడం జరిగింది. గ్రూప్స్ పోస్టులను పెంచి నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా అన్ని బోర్డుల కింద 70,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది.
గ్రూప్స్ సలహాలు సహా పలు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందించారు. అదే స్ఫూర్తితో కొత్త నోటిఫికేషన్లను కూడా త్వరగా పూర్తి చేయాలని కమిషన్ నిర్ణయించింది. నెలవారీ నోటిఫికేషన్ల విధానంతో మిగిలిన ఖాళీలను కూడా త్వరితగతిన భర్తీ చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీంతో నిరుద్యోగ వర్గాలు కొత్త ఆశలు చిగురించాయంటూ చూసుకోవచ్చు. మనకు త్వరలోనే టీజీపీఎస్సీ నుంచి మరికొన్ని ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైనా ఓటీఆర్ అప్డేట్ చేసుకోకపోతే వెంటనే ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక నెలకు నోటిఫికేషన్ ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్. ఎలాంటి సందేహాలు నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.